హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగలిస్ట్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి లీగల్ సంబంధించిన వీడియోలు అనేది మీకు కనిపిస్తాయి అన్నమాట. ఈరోజు వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ కేసులా మనం ఒకటి చూసుకోబోతున్నాము. ఇది వచ్చేసి మనకేంటంటే క్రిమినల్ లాలో వచ్చేసి అడల్టరీ అనమాట. సో ఇది చాలా పాపులర్, అడల్టరీ అనేది చాలా పాపులర్. ఎందుకంటే ఈ మధ్యన చాలా కేసులు మనం చూస్తూ ఉంటాము. అలాగే మనకు సుప్రీంకోర్టు ఇట లేటెస్ట్ జడ్జిమెంట్ అనేది 2018లో వచ్చింది. దాని గురించి మనం మొత్తం తెలుసుకోబోతున్నాం. సో అడల్టరీ అంటే ఏంది? అడల్టరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ మ్యారీడ్ అయిన తర్వాత, ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ మ్యారీడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే వ్యక్తితోని, వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ వైఫ్ కానీ కాకుండా వేరే వ్యక్తితోని మనము సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసినట్లయితే అది అడల్టరీ కిందికి వస్తుంది అనమాట. అదేంటంటే లా ప్రకారం ఏంటంటే అది కరెక్ట్ కాదు అనమాట. ఎందుకంటే మనకు మ్యారేజ్ అయిన తర్వాత వేరే వ్యక్తులతో కలవడం అనేది అది కాదు. సో 2018 వరకు ఏంటంటే ఇది క్రిమినల్ అఫెన్స్ అనమాట. క్రిమినల్ అఫెన్స్ అంటే మనకు జైలు శిక్ష పడేదైతే ఉండే అనమాట. కాకపోతే 2018లో నుంచి ఏంటంటే మనకు ఇది జైలు శిక్ష అనేది పనిషబుల్ కాదు. సో ఇంతకుముందు ఏంటంటే 2018 వరకు ఏంటంటే 497 సెక్షన్ ఐపీసీ కింద ఉండే అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే దీంట్లో మనకు ఎవరైనా అడల్టరీ కింద దొరికితే మాత్రం మనకు ఆ పర్టికులర్ మెన్ని సో అతన్ని మాత్రం మనకు అరెస్ట్ చేసే అధికారం ఉండే, అతన్ని జైలు చేసే అధికారం అయితే ఉన్నాను. అట్లనే మనకు ఇన్ కేస్ అమ్మాయి ఎవరైతే దొరుకుతారో వాళ్ళకైతే పనిష్మెంట్ ఏమి ఉండేది కాదు, ఓన్లీ మెన్కి అనేది ఉండేది అనమాట. అట్లనే ఎవరు ఫైల్ చేయగలుగుతారంటే ఇప్పుడు సపోజ్ ఒక హస్బెండ్ ఎవరైనా అమ్మాయితో దొరికినప్పుడు వాళ్ళ వైఫ్ అనేది ఆమె కంప్లైంట్ చేసే అధికారం లేకుండే. ఓన్లీ ఏంటంటే ఎవరైతే అమ్మాయి దొరికిందో వాళ్ళ హస్బెండ్ అనేట ఆయన కేసు ఫైల్ చేయడానికి అధికారం ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా డిస్క్రిపెన్సీ అనేది చాలా చూసారనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆర్టికల్ 14 అనేది ఏంటంటే ఈక్వాలిటీ రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది అనమాట. వైఫ్ ఇప్పుడు మెన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళకి ఏంటంటే ఈక్వల్గా రైట్స్ ఉండాలి అనేది ఒకటి ఆర్టికల్ 14 అనేది మనకు చెప్తాము. సో ఇదేంటంటే ఇప్పుడు మనకు అడల్టరీ అనేది ఏంటంటే ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రైట్ టు ఈక్వాలిటీ అనేది వైలేట్ చేస్తున్నాయంటని ఒక పిల్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఒక ల్యాండ్ మార్క్ కేసు 2018 ఇది జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఇది. సో అతను ఏంటంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనేది వేసిండే. ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైతే అడల్టరీ ఉందో అది ఏంటంటే ప్యూర్గా ఒక మెన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఉమెన్కి అనేది పనిష్మెంట్ లేదు, ఓన్లీ మెన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది క్లియర్గా రైట్ టు ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది, ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తుంది అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే అమ్మాయి ఉందో సపోజ్ ఒక మ్యారీడ్ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఒక ప్రాపర్టీ, ఒక అసెట్ కింద హస్బెండ్ భావిస్తుంటే ఇది కరెక్ట్ కాదు, ఈక్వల్గా ఉండాలి. ఎట్లయితే హస్బెండ్కి ఎట్లా రైట్స్ ఉంటాయో ఉమెన్కి అట్లేని రైట్స్ ఉండాలి అనేది వాళ్ళు దీని గురించి ఫైట్ చేశారనమాట. సో టోటల్ వచ్చేసి మనకు 5 బెంచ్ ధర్మాసనం అయితే, 5 బెంచ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. సో దీని ప్రాసెస్ నడిచింది. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే 497 అనేది ఇది కాన్స్టిట్యూషనల్ అనేది వాళ్ళు తీర్మానించారన్నమాట. ఇప్పటి వరకు ఏదైతే పనిష్మెంట్లో ఏ విధంగా ఇచ్చారో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓన్లీ అబ్బాయి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఓన్లీ అబ్బాయి అనేది అతను ఒక్కడే జైలుకి పోవడం అనేది కరెక్ట్ కాదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అనేది. ఇంకోటి ఏంటంటే ఇది మ్యారేజ్ అనేది అది ఒక పర్సనల్ మ్యాటరు, ఇది క్రిమినల్ మ్యాటర్ కాదు. పర్సనల్ మ్యాటర్కు క్రిమినల్ మ్యాటర్కు డిఫరెన్షియేట్ ఉంటుంది. పర్సనల్ మ్యాటర్లో మనం ఇన్వాల్వ్ కావద్దు అనేది ఒకటి వాళ్ళు అవగాహనకు వచ్చారనమాట. ఇంకోటి ఏంటంటే ఉమెన్ ఏంటంటే ఒక ప్రాపర్టీ కింద ట్రీట్ చేస్తుండే, ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకిట ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అనేది వాళ్ళు తీర్పిచ్చారు అనమాట. అందుకోసం ఏంటంటే ఇది 497 అనేది అది స్టక్ డౌన్ చేశారు. సో ఇప్పుడు అడల్టరీ అనేది ఏంటంటే క్రిమినల్ అఫెన్స్ అయితే కాదు, కాకపోతే ఏంటంటే ఇది సివిల్ అనమాట. ఇదేంటంటే మనకు డైవర్స్ తీసుకోవడానికి అయితే ఇది మెయిన్ అనమాట. ఇన్ కేసు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా వేరే వాళ్ళతో దొరికినప్పుడు మాత్రము వాళ్ళ పార్ట్నర్కి మాత్రము ఇది చూపించేసి డైవర్స్ తీసుకునే అధికారం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఇది బేసిక్ మ్యారేజ్ లా అనేది ఏంటంటే ఇది వైలేట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళతో కలిసి ఉండడం అనేది మ్యారేజ్ లా ప్రకారం ఇది కరెక్ట్ కాదు. అందుకోసం ఏంటంటే వాళ్ళకు
ఈ పర్టికులర్ రీజన్తోని డైవర్స్ అనేది తీసుకునే అధికారం అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు టోటల్ వచ్చేసి అడల్టరీ వచ్చేసి. సో మీకు తెలుసు కదా, అడల్టరీలో ప్రీవియస్గా ఇది క్రిమినల్ అఫెన్స్ ఉండే, ఇప్పుడైతే క్రిమినల్ అఫెన్స్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పనిషబుల్గా ఇట కాదనమాట. ఇన్ కేసు దొరికినా కూడా ఏంటంటే అది ఏదైతే ఎవిడెన్స్లు ఉంటుందో అది మ్యారేజ్ డిజాల్వ్ కానీ మాత్రం అది ప్యూర్లీ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకు ఐపీసీ ప్రకారం శిక్ష అయితే వేసే అధికారం అయితే లేదనమాట. ఇంకోటి ఏంటంటే ఈ వైఫ్ ఇప్పుడు ఇంతకుముందు మెన్ అనేది ఓన్లీ అబ్బాయి అనేది జైలుకి పోయే ఉండే అనమాట. ఇప్పుడు అది కూడా లేదనమాట. ఎందుకంటే ఈక్వల్గా చూడాలి కాబట్టి ఇద్దరికి సేమ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఉమెన్ అనేది ఏంటంటే ఒక హస్బెండ్ ప్రాపర్టీ కాదు, ఆమెకిట ఈక్వల్ రైట్స్ ఉంటాయి అనేది మెయిన్ కారణం అనమాట. ఇక్కడ ఆర్టికల్ 14 అనేది రైట్ టు ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. దాన్ని వయలేట్ చేయడం వల్ల ఇదైతే స్టక్ డౌన్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు మీకు చూసినట్లయితే సివిల్ లా ప్రకారం ఏంటంటే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ఇండియన్ డైవర్స్ యాక్ట్ ఉంది. దీని ప్రకారం ఏంటంటే ఇది మనకు ఏదైతే అడల్టరీలో ఎవరైతే దొరుకుతో ఇది మెయిన్ ఎవిడెన్స్ అనమాట. దీని ప్రకారం ఏంటైతే మనకు ఎవరి వైఫ్ అండ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళు విడాకులు అయితే తీసుకునేకైతే వాళ్ళకు అధికారం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఇది క్లియర్లీ వయలేటింగ్ ద మ్యారేజ్ లా అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకు అడల్టరీ గురించి. సో అడల్టరీ అనేది ఇప్పుడు పనిషబుల్ కాదు కాబట్టి మనం అందరం అడల్టరీ చేయాలంటని కాదు. ఇది ఒకటి ఏంటంటే మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 14ని వయలేట్ చేస్తుంది కాబట్టి ఇది తీసేసారు. దాని అర్థం ఏంటంటే మనం ఇష్టం ఉన్నట్లు ఉండాలంటని కాదు. కాకపోతే ఏంటంటే మనకు మంచి మ్యారేజ్ లైఫ్ ఉండాలి అంటే మాత్రం ఈ అడల్టరీ అనేది చేయొద్దు. అది మనం చెప్పేది. అన్నెసరీగా మనం అడల్టరీ వేరే వాళ్ళతో చేసేసి మనకు డైవర్స్ వరకు పోవద్దంటని మేము కోరుచున్నాము. ఇది ఫ్రెండ్స్ టోటల్ అడల్టరీ ఇన్ ఇండియన్ క్రిమినల్ లా. థ్యాంక్ యూ.